ఇంట్లోనే న్యాచురల్గా హోమ్ మేడ్ సోప్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది మీకు. సిలికాన్ మాడ్యూల్ అయితే తీసుకోవాలి. అందులో ఏమైనా పోస్తే తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకోటి వచ్చేసి సోప్ బేస్ అనేది మెయిన్ కాన్సెప్ట్ మనం సోప్ ప్రిపేర్ చేసుకునే దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ పీల్ నథింగ్ బట్ ఏంటంటే ఆరెంజ్ పొట్టునంతా తీసేసుకొని ఉంచుకోవాలి. ఆరెంజ్ పొట్టు ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అలోవెరా, సోప్ బేస్, ఇవి 3 ఉంటే సరిపోతుంది. అలోవెరా లేని వాళ్ళు విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసుకోవచ్చు. ఇవి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న సోప్ బేస్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎంతంటే స్మాల్ పీసెస్లా కట్ చేసుకున్న పీసెస్ అన్ని బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం చిన్న పీసెస్ తీసుకుంటే ఏంటంటే తొందర బాయిల్ అయిపోతుంది, తొందర మెల్ట్ అయిపోతుందని చిన్నగా తీసుకోవడం. నార్మల్గా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫస్ట్ తీసుకున్న ఆరెంజ్ పొట్టుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకవేళ రోజ్ వాటర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. లేకపోతే నార్మల్ లైట్గా వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకొని దాన్ని తీసి ఒక కాటన్ దాంట్లో వేసుకోవాలి. కాటన్ క్లాత్లో వేసుకొని దాన్ని గట్టిగా పిండితే దాని నుండి మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది. ఆ వాటర్ అనేది ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలానే చేస్తే దాని నుండి లిక్విడ్ లాగా వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది. అదంతా ఆరెంజ్ పొట్టు. నెక్స్ట్ వచ్చేసి కలమందాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాని సైడ్స్ ముళ్ళులాగా ఉంటాయి కదా, అవి తీసేసుకొని రిమైనింగ్ మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ అన్ని గ్రైండర్లోకి తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని అది డైరెక్ట్ బౌల్లోకి తీసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే అది చాలా లిక్విడ్ లాగానే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ కట్ చేసుకున్న సోప్ బేస్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకోవాలి. డైరెక్ట్గా అస్సలు బాయిల్ చేసుకోవద్దు. డైరెక్ట్గా బాయిల్ చేసుకుంటే మాత్రం దానికి అతుక్కపోతుంది. సో డబల్ బాయిల్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ కింద ఒక బౌల్లో వాటర్ ఫిల్ చేసుకొని ఆ వాటర్ హీట్ అయ్యాక ఇంకో బౌల్లో సోప్ బేస్ వేసాం కదా, అది అందులో పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. తొందర కావాలని హై కానీ మీడియం కానీ పెట్టారంటే మీ ప్రాసెస్ మొత్తం వేస్ట్ అవుతుంది. కానీ కొంచెం పేషెన్సీతో చేశారంటే ఈజీగా అయిపోతుంది. మొత్తం ఇదంతా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. మొత్తం మెల్ట్ అయిపోయాక మనం ఫస్ట్గా తీసుకున్న అలోవెరా జెల్ ఎందులో పోసేయాలి. నెక్స్ట్ ఆరెంజ్ లిక్విడ్ ఉంది కదా, అది కూడా మనం అందులో పోసేయాలి. ఇక్కడ బ్లాక్ కలర్ ఎందుకు అనిపిస్తుంది, మీకు ఒకవేళ కాఫీ పౌడర్ అవైలబుల్గా ఉంటే అది కూడా అందులో వేసి మిక్స్ చేయవచ్చు. బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టుకొని కూల్ అయ్యే వరకు మాత్రం అస్సలు వెయిట్ చేయకూడదు. వేడిగా ఉన్నప్పుడే అది తీసి మాడ్యూల్లోకి షిఫ్ట్ చేయాలి. ఆ మాడ్యూల్స్ ఏంటంటే మీ దగ్గర ఒకవేళ మాడ్యూల్స్ లేకపోతే బౌల్స్ ఉంటాయి, ఆ బౌల్స్లో కానీ మీకు నచ్చిన దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలా అయితే షిఫ్ట్ చేస్తున్నానో మీరు అలా షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా షిఫ్ట్ చేసుకున్నాక మీరు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కానీ ఎండలో కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసేసుకున్నా మీకు ఈజీగా అయిపోతుంది. అది తీయంగా చాలా బాగా వస్తుంది. మీరు ఏంటంటే నెక్స్ట్ అలోవెరా ఇవి యూస్ చేసేటప్పుడు బాగా హెవీగా వేయకుండా కొంచెం నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకునే సోప్ బేస్ కన్నా మరీ ఎక్కువ ఉండకూడదు. ఈక్వల్గా ఉన్నా సరిపోతుంది, కొంచెం ఎక్కువ ఉన్నా సరిపోతుంది, తక్కువ ఉన్నా సరిపోతుంది. బట్ అంతేగాని ట్రిబుల్ అలా మాత్రం ఉండకూడదు. నెక్స్ట్ ఇవైతే నేనైతే ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్కే నాకైతే సోప్ మాడ్యూల్స్ అయితే అయిపోయాయి. అవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చినాయి, చాలా బాగున్నాయి. మీరు అలోవెరా కాకుండా కూడా బీట్రూట్ జ్యూస్తో కూడా ట్రై చేయవచ్చు. జ్యూస్ అంటే అదే లిక్విడ్, సేమ్ నేను ఆరెంజ్ ఎట్లా చేశానో అదే ప్లేస్లో బీట్రూట్ని వేసి దాన్ని లిక్విడ్ తీసి కూడా చేసుకోవచ్చు. రైస్ వాటర్తో చేసుకోవచ్చు, ఆలుతో చేసుకోవచ్చు, ఇలా చాలా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ పసుపు అనేది పడితే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ స్కిన్ టోన్ని బట్టి మీరు రెడీ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే మాత్రం న్యాచురల్ హోమ్ మేడ్ సోప్ అయితే రెడీ అయిపోతుంది. ఇక మీరు ఎప్పటికీ హోమ్ మేడ్ సోప్ ప్రిపేర్ చేయడానికే ఇష్టపడతారు.
ఫస్ట్ టైం చేసినా కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ స్కిన్ టోన్కి ఏవైతే పడితే అవి యూస్ చేసుకోవచ్చు. గుడ్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను యూజ్ చేసినవన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, మీకు కావాలంటే ఆ లింక్ క్లిక్ చేసి బై చేయవచ్చు. మీరు నెక్స్ట్ టైం ఏది యూస్ చేసి సోప్ రెడీ చేయమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.